హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఇంకా చూస్తూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మా వీడియోస్ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను మా చెర్రిగాడితో ఆడుకునే ఒక ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడేంటంటే స్కూల్లో ఒకలా ఉంటాడు, ఇంటి దగ్గర ఇంకోలా ఉంటాడు. ఫుల్ డిఫరెంట్ అండి. అక్కడ చాలా అమాయకంగా ఉంటాడు, ఇంట్లో అయితే చాలా రెబల్. ఎప్పుడు టీవీ అరుస్తూనే ఉండాలి, ఇంట్లో మోగుతూనే ఉండాలి. నేను ఇంకా అరుస్తే ఒక 5 minutes ఆపుతాడు, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, లేదంటే మామూలే అండి. సో ఇంకా వాడు ఆడాలి అంటే వాడితో పాటు నేను కూడా ఆడాలి. నేనైనా వాళ్ళ నాన్నైనా ఎవరైనా ఉంటేనే తప్పితే ఆడడు. ఇక్కడ వాళ్ళకి పిల్లలు కూడా తక్కువ అండి. మనకి విలేజ్లో అనుకోండి చక్కగా వేరే పిల్లలందరూ ఆడుతారు కాబట్టి చూసి వీళ్ళే వెళ్తారు. బట్ ఇక్కడ మాకు అలాంటి అవకాశం లేదు కాబట్టి వాడితో పాటు మేము కూడా ఆడుకోవాలి. సో అలా ఆడించాక ఇంకా కొన్ని సీడ్స్ ఉన్నాయండి, ఆకుకూరలు, అవి వేస్తానంటే వేయించాను. అండ్ తర్వాత ఏమో ఇంకా షటిల్ ఆడదామని చెప్పి హన్సీ అడుగుతుంది. తను వచ్చేంత వరకు ఇంకా వీడిని ఆడిస్తున్నాను. ఇక్కడ వీడు చూడండి, వీడి వేషాలు ఇంకా ఎక్కడ ప్లేస్ సరిపోయినట్టు కార్ పైకి ఎక్కి కూర్చున్నాడు. జుట్టు ఇలా ఉంచుకునేది కిందకి దించు, పాపిడి తీసుకోవాలి. ఎన్నిసార్లు తీసినా ఇంతే జుట్టు, కొయ్యి జుట్టు. నీలాగే నీ జుట్టు కూడా కొయ్య. ఇలా ఇలా కొంచెం కట్ చేసి ఏంటి కట్ చేసుకుంటావు? నాకు చెప్పకుండా కట్ చేసావు అనుకో. ఇదిగో ఈ జుట్టు ఇక్కడ అని కట్ చేస్తావా? అప్పుడు నేను నీ వేళ్ళు ఉన్నాయి కదా, చిక్ చిక్ అని కట్ చేస్తా. ఇలా కట్ చేసుకుంటా. నువ్వు కట్ చేసుకున్నావు అనుకో, నీ వేలు కట్ చేస్తాను అప్పుడు నేను, సరేనా? ఇంకా ఇక్కడైతే ఫ్రెండ్స్ మా హన్సీ కోసం వెయిట్ చేసి కళ్ళు కాయలు కాచి ఇంకా సర్లే అని చెప్పి ఆయన కూడా విసిగిపోయారనమాట. ఇంకా మన ఇద్దరమైనా ఆడదాంరా అని చెప్పి ఇంకా ఆడుతున్నాం ఇద్దరం. సో అప్పుడప్పుడు ఇలా ఆడుతూ ఉంటామండి. ఇంతకు ముందు ఆడేటప్పుడు మాకు చెట్లు ఎక్కువ ఉండేవి. సో ఆ చెట్ల వల్ల మాకు ఎప్పుడు ఆడటం కరెక్ట్గా అయ్యేది కాదు. ఎప్పుడు కూడా ఆ సెటిల్ కాక్ అనేది ఆ చెట్లలో పడిపోయేది. సో ఈసారి చెట్లన్నీ కొట్టారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్రీగానే అయింది. అయినా సరే ఒక్క చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టు పైకే కొడుతున్నారు ఆయన మాటికి. ఇంకా నాకు విసుగొచ్చి ఇంకా కొద్దిసేపు ఆడాక ఇంకా నువ్వు ఎప్పుడు ఇంతే అని చెప్పి ఇంకా ఆపేసి వెళ్ళిపోయాను. అయినా సరే అంతసేపు మేము చాలాసేపు 1/2 hour అలా ఆడినా కానీ ఇంకా మా హన్సీ రాలేదు. సర్లే ఈమెతో నాకు ఎందుకని చెప్పి ఇంకా పని ఉందని చెప్పి ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ విత్ కిడ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర సీడ్స్ వేస్తున్నాను. నేను ఇంకా వెళ్ళిపోయాక ఇంకా తను వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్న తను కలిసి కొద్దిసేపు ఆడారు. తర్వాత ఇంకా గోంగూర సీడ్స్ ఉంటే వాడు వేశాడు కదా, నేను కూడా వేస్తానని చెప్పి ఇంకా అలర్ట్ చేస్తూనే ఉంది. సర్లే అని చెప్పి వేయమన్నాను. ఇంకా ప్లేస్ లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ అందులో కూడా మేము చాలా సీడ్స్ వేసున్నాము. అయినా సరే ఆమె కోరిక మేరకు ఇంకా వేయాల్సి వచ్చింది. సో పిల్లలు ఉంటే ఇంతే కదండి, ఒకరు ఏం చేస్తే ఇంకొకరికి కూడా అదే చేస్తానంటారు, ఒకరికి ఏమిస్తే ఇంకొకరికి కూడా అదే కావాలంటారు. కొన్నిసార్లు అయితే ముచ్చటగానే ఉంటుంది, బట్ చాలాసార్లు అయితే చిరాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, సైకిల్ తొక్కుతానందని చెప్పి కింద నుంచి పైకి మోసుకొచ్చాను. తర్వాత ఏమో తను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోస్ ఏమైనా ప్లే చేసుకుంటా సైకిల్ తొక్కుతుందంట. నేను ఇంకా ఒప్పుకోలేదు. సరే నేనే తొక్కుంటాను, నువ్వు తొక్కకపోతే పో అని చెప్పి ట్రై చేసా. బట్ ఆ సైకిల్ నాకు సరిపోలేదు. సర్లే అని ఇంకా ఒక పక్కన పడేసి ఇంకా మామిడికాయల మీద పడ్డాము. చూసారు కదా ఫ్రెండ్స్, మామిడికాయలు తీస్తానంటే వద్దని చెప్పి పసుపుగా వాడిపోయిన ఉంటాయి చూడండి, అవి తీసుకొని తినమంటున్నారు. నాకేం అవసరం లేదు, నువ్వే తినని చెప్పాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.